ఇరాన్ యుద్ధానికి సంబంధించి చైనా సహకరిస్తాను ఇరాన్కి అంటూ ముందుకు వచ్చింది. మరి చైనా వచ్చింది, రంగంలోకి దిగింది అంటే మిగిలిన దేశాలు కొన్నైతే భయపడుతున్నాయి. ఇది మూడవ ప్రపంచానికి యుద్ధమే సంకేతమే ఈ యుద్ధము అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి మొత్తానికి ఈ యుద్ధానికి సంబంధించి ఏం జరగబోతుంది, ఇది నిజంగానే మూడవ ప్రపంచ యుద్ధానికి సంకేతమా? ఈ విషయాల గురించి ఈరోజు చర్చిద్దాం. దీని మీద వివరించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. గౌరీ నమస్తే. చెప్పండి. చైనా ఇరాన్కి నేను సహకరిస్తాను, అండగా ఉంటాను, కావాల్సిన ఆయుధాలన్నింటినీ కూడా మేము అందిస్తాము, ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్తో మేము స్నేహాన్ని వదులుకోము అంటూ కూడా చైనా స్టేట్మెంట్ ఇచ్చింది. మరి దీన్ని చాలా దేశాలు ఇక మూడవ ప్రపంచ యుద్ధమే అంటున్నాయి. మరి నిజంగా దీన్ని మూడవ ప్రపంచ యుద్ధానికి సంకేతంగా భావించవచ్చా? అసలు ఈ యుద్ధ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి సార్? గౌరీ, మీకు అట్లాగే వోల్గా టైమ్స్ ప్రేక్షకులు నమస్కారం. నిజంగానే అంటే ఒక సాహసోపేతమైన చర్య అంటున్నాడు. ఎందుకంటే చైనా ఇప్పటిదాకా లిప్ సింపతి మాత్రం చూపెడుతుంది అనుకున్నాం, కానీ రష్యా కంటే ముందు రష్యా, చైనా ఈ రెండు కూడా అమెరికా చర్యలను ఖండించిన, ఇరాన్ మద్దతు ప్రకటించిన, ఇరాను వ్యతిరేకంగా మీరు చేయడం తప్పు అని చెప్పి అమెరికాను అభిశంసించింది. కానీ డైరెక్ట్ గా మేము ఆయుధాలు సప్లై చేస్తాం, యుద్ధంలో డైరెక్ట్ దిగుతాను ఎప్పుడు చైనా చెప్పదు, చేయలేదు కూడా ఎప్పుడు కూడా. కానీ వారికి మద్దతుగా ఉంటాం, అవసరమైన ఆయుధాలు సప్లై చేస్తాం అనే మాట ఇప్పుడు ఇరాన్ కు మరింత వెన్నుదాన్ని ఇచ్చినట్టు లెక్క అంటున్నాను. దీంతో మొదలు 3 దేశాలతో మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు 13 దేశాలు విస్తరించింది అంటున్నాను. 13లో దాదాపు 3/8 దేశాలు అయితే ఆల్మోస్ట్ యుద్ధంలో పాల్గొంటున్నట్టు లెక్క. ఖతార్ గాని, కువైట్ గాని, దుబాయ్ గాని, యుఏఈ గాని, ఇట్లా పోతే బహ్రెయిన్ గాని, ఇట్లా చూసుకుంటే ఒక 7 దేశాలు ప్రత్యక్ష యుద్ధాల్లోకి వచ్చేసినట్టు లెక్క. ఇక కొన్ని 3-4 దేశాలు అంటే లిప్సిపతి చూపెట్టే క్రమంలో ఓ రకంగా చెప్పారంటే బ్రిటన్ గాని, ఉక్రెయిన్ గాని, ఇవేమో బ్రిటన్ ఏమో అమెరికాకు మద్దతుగా, ఉక్రెయిన్ ఏమో మనకి ఇరాన్ కు మద్దతుగా మాట్లాడుతున్నాయి. రష్యా, చైనా ఆల్రెడీ ఇప్పటికే వీళ్ళకి మద్దతు పడి, ఒక భారతదేశమే ఎవరికి మద్దతు కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు, మనం మాత్రం మధ్యస్థంగా ఉన్నాం, ఇరాన్ కు అనుకూలంగా ఏమి లేవు. ఇట్లా చూస్తే మనకు ఈ 3/13 దేశాలు వచ్చినాయి కదా. ఇందులో ఈ 13 8 దేశాలు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొంటున్న క్రమంలో చూసుకుంటే ఇప్పుడు ఇరాన్ గురించి కూడా తక్కువ అంచనా వేయడం లేదు ట్రంప్. చాలా వరకు ఎదుటి శత్రువును వీక్ చేయడానికి 2-3 రోజుల్లో యుద్ధం పూర్తి అయిపోతుంది, కీలకతం దుకాణం బంద్ అనే మాట ఇప్పటికీ శత్రువు మీద అంటుంటారు. మైండ్ గేమ్ ఆడడానికి, లేకుంటే డైవర్షన్ రాజకీయాలు చేయడానికి అంటుంటారు. అంతేందుకు మన గతంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు మనమే మాట్లాడుకున్నామా 2022లో మాట్లాడుకున్నప్పుడు 4 ఏళ్ళు అయిపోయింది కదా. ఇప్పుడు మనం అనుకునేది 3-4 రోజుల్లో, కాకపోతే వారం రోజుల్లో ఈ ఉక్రెయిన్ ఓడిపోతుంది, రష్యా గెలుస్తుంది అని అనుకున్నాం. కానీ 4 ఏళ్ళుగా కొనసాగుతూనే ఉంది కదా యుద్ధం. అంటే దేన్ని తక్కువ అంచనా వేయద్దు అనే దాని మీద చూసుకుంటే ఇవాళ ఉక్రెయిన్ యుద్ధం 4 ఏళ్ళకి ఎట్లా కొనసాగిందో ఇవాళ ఈ యుద్ధం కూడా 4 ఏళ్ళు కొనసాగుతుంది అనను. కానీ చాలా వరకు ట్రంపే స్పష్టం చేశారు, 2-3 వారాలు కొనసాగుతుంది ఇది అన్నాడు. 2-3 రోజులు ముగుస్తుంది అనలే, 2-3 వారాలు కొనసాగుతుంది అనుకుంటూనే ఇవాళ వితిన్ 24 hours మీ శక్తి యుక్తులన్నీ నాశనం చేసేస్తాం, మీ అణుశక్తి సంబంధించిన అన్ని అంశాలను మేము నాశనం చేసేస్తాం, మిమ్మల్ని పూర్తిగా ఓడిపోయేటట్టు చేస్తామని కూడా ఇవాళ మళ్ళీ భీషణ ప్రకటన చేశారు. కానీ ఎక్కడ కూడా యుద్ధం ముగుస్తుందని చెప్పలే. అంతేందుకు ఖమేని చనిపోక ముందు ఇదే ఇరాన్ అధ్యక్షుడు ఆయన ఏమన్నాడు, యుద్ధం మీరు మొదలు పెట్టారు, మేము ముగిస్తామన్నారు. పాపం దురదృష్టవశాత్తు ఆయనే ముగిసిండు. ఆయన అధ్యాయం యుద్ధం ముగియలే, కానీ ఆయన జీవితం ముగిసింది చూసినాం మనం. కనుక ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే ట్రంప్ అన్న దాన్ని బట్టి చాలా యుద్ధం ఇట్లాంటివన్నీ ఊహించి అనడేమో నేను అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నిన్న సాయంత్రమే 2-3 వారాలు పట్టవచ్చు అంటే ఏమని ఊహించిండా అని అనిపిస్తుంది నాకైతే. పట్టవచ్చు కూడా అంటున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే శిబిరాలు వేరువేరుగా, ఎవరి శిబిరం వాళ్ళకి, ఎవరి శిబిరాన్ని వాళ్ళు చేరుకుంటున్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో దాదాపు 35 దేశాలు పాల్గొంటే, రెండవ ప్రపంచ యుద్ధంలో 57 దేశాలు పాల్గొంటే, ఇటుపక్క 2 పక్కన కూడా పాల్గొంటే, ఇవాళైతే డైరెక్ట్ గా అమెరికాకు మద్దతుగా వచ్చే దేశాల సంఖ్య మెల్లమెల్లగా తక్కువ అవుతుంది. ఇటుపక్క ఇరాన్ కు మద్దతు వచ్చే దేశాల సంఖ్య ఎక్కువ అవుతుంది. ఉదాహరణకు అమెరికాకు మద్దతు వచ్చే దేశాల సంఖ్య అంటే ఫ్రాన్స్, అంటే ఏదైతే నాటో కూటమిలో ఉన్నది ఆ దేశాలు మాత్రమే తప్పక ఇరాన్ వైపు అయితే పోలేవు అవి. ఎందుకంటే ఇరాన్ తో అన్ని దేశాలకు నష్టమని వాళ్ళు అనుకుంటున్నారు కనుక అమెరికా వైపు పోవాల్సిందే, కొత్తగా వాళ్ళు చేసేది లేదు. కానీ మధ్యస్థంగా ఉన్న దేశాలు కానీ, లేకపోతే ఇరాన్ కి ఇప్పటిదాకా డైరెక్ట్ మద్దతు ఇవ్వని దేశాలు కానీ ఇవాళ డైరెక్ట్ చైనా లాంటి దేశం మద్దతు ఇస్తుంది కనుక ఈ యుద్ధం అయితే కొనసాగే పరిస్థితి ఎక్కువనే అవుతుంది. ఒకవేళ అసలు ఇరాన్ దగ్గర ఆయుధ సంపత్తి కూడా బాగానే ఉంది, తక్కువేం లేదు. ఉదాహరణకు ఇరాన్ దగ్గర దాదాపు 500 యుద్ధ విమానాలు ఉన్నాయి. అంటే వాళ్ళు చెప్పుకున్న ప్రకారం అయితే దాదాపు 6 లక్షల చిల్లర మన సైన్యం ఉన్నది. ముఖ్యంగా మన రెజిమెంటల్ సైన్యం ఏదైతే ఉందో, ఇరాన్ అధ్యక్షుడి ఆధీనంలో ఉన్న వాలంటీర్ల సైన్యం, ఎవరికి చెప్పాలంటే IRGS
అది కూడా ఐఆర్జిఎస్ కూడా చాలా ఐఆర్జిసి చాలా పెద్ద ఐఆర్జిసి చాలా పెద్ద సైన్యం అది 1,60,000 మంది ఉంటారు వాళ్ళు. పరోక్షంగా ఇంకా కొంతమంది కూడా ఉండొచ్చు. వాళ్ళందరూ కట్టర్ ఇస్లామిక్ ఒక ఉగ్రవాదులు లెక్క ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళందరూ కూడా ఖమేని చనిపోయినా సరే, వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నా సరే సమస్య లేదు. మేము అమెరికాతోని ఇజ్రాయెల్‌తోని కొట్లాడదామని డైరెక్ట్ గా భీషణ ప్రతిజ్ఞ చేసి ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇట్లా చూసుకుంటే ఇజ్రాయెల్ కు ఇరాన్ కి చూసుకుంటే ఈ సంపద అంతా ఎక్కువది. సైన్యం గాని, యుద్ధ విమానాలు గాని, డ్రోన్లు గాని. అంతేందుకు ఇవాళ ఇరాన్ డ్రోన్ల ప్రదర్శన చేసింది పెద్ద ఎత్తున. మాకు లోపల బంకర్‌లో ఉన్న మన డ్రోన్లను ఫోటోలు తీసి, వీడియో తీసి బయట ప్రపంచం తెప్పింది. ఇన్ని 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 డ్రోన్లు ఉన్నాయని చెప్పింది. అంతేందుకు అట్లా దాంతో పాటు ఏందంటే ఏముంటుందంటే ఇటు పక్కన ఒక ఇజ్రాయెల్‌కున్న పెద్ద మన అడ్వాంటేజ్ ఏందంటే వాళ్ళకున్నది పెద్ద ఎత్తున ఈ టెక్నాలజీ. టెక్నాలజీ ఒకటి మన ఏదైతే ఐరన్ డ్రోమ్ ఒకటి ఉన్నది కానీ ఐరన్ డ్రోమ్ కూడా అప్పుడు ఫెయిల్ అయింది కదా, చూసినాం కదా. ఇజ్రాయెల్ మీద కూడా భీకరమైన దాడులు చేసింది ఇరాన్. కనుక ఒకవేళ అంటే ఇజ్రాయెల్‌కు ఉన్నదేమో ఐరన్ డ్రోము అట్లాగే ఆధునిక టెక్నాలజీ, దానికి తోడుగా పెద్దన్న అమెరికా ఎట్లా ఉన్నది. కనుక వీళ్ళు ఛేదించాలంటే వాళ్ళు చైనా రంగంలోకి దిగితే మాత్రం యుద్ధం మరింత భీకరంగా మారే అవకాశం ఉంటది. ఇరాన్ ఒక పెద్ద తప్పు ఏం చేసిందంటే తాను ఈ 3 దేశాలు, ఈ 2 దేశాలతో కొట్లాడడం వేరే ఉంటుండే. కానీ ఇటు పక్కన వీళ్ళు నష్టం చేస్తుంటే అమెరికాకు వెన్నుదన్నుగా ఉండి వాళ్ళ దేశాల్లో స్థావరాలు ఏర్పరచుకున్న బహ్రెయిన్ మీద గాని, కువైట్ మీద గాని, అట్లా బుర్జ్ ఖలీఫా అంటే దుబాయ్ మీద గాని, ఈ 4, 5 దేశాల మీద డైరెక్ట్ ప్రత్యక్ష దాడి చేసి మొదలుపెట్టింది. ప్రత్యక్ష దాడిలో కొన్నిసార్లు విమానాశ్రయం మీద పడ్డం, కొన్నిసార్లు బుర్జ్ ఖలీఫా దాని మీద కూడా పడ్డం. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుందంటే గెలికి పంచాయతీ పెట్టుకుందాం అనుకుంటున్నాడు. ఎందుకంటే అమెరికా స్థావరాల మీద కొట్టడం వేరు, అమెరికా స్థావరాలకు కాకుండా కువైట్ విమానాశ్రయం ఏం చేసింది, ప్రజలు ఉంటారు కదా అక్కడ. అట్లా బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ కూడా అత్యంత ప్రపంచంలో అత్యంత ఎత్తైన బిల్డింగ్, దాని తెరవింది పోయిండ్రు. అంటే చుట్టూ శత్రువుని చేసుకుంటుంది ఇప్పుడు ఇరాన్ ఒక రకంగా చెప్పాలంటే. అంటే 360 degrees లో పోరాడాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికాతోని ఒకవైపు పోరాడుతూనే ఇటుపక్క మరి వారికి ఇతర దేశాలు ఏం కాదు, అవన్నీ సున్నీ దేశాలు, సున్నీ తెగ ఉన్న దేశాలు. అవి ఎట్లా అమెరికాకు వంతపడే దేశాలు, అమెరికా సైన్య యొక్క అవసరాలు తెలుసుకునే దేశాలు. వాటి మీద పడ్డం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఒక 2 దేశాలతోనే కాదు, ఇంకొక 6 దేశాలతో కొత్తగా వైరం తెచ్చుకునేది, వైరం పాత ఉన్నది, యుద్ధం తెచ్చుకున్నది. యుద్ధం వల్ల ఏంటంటే ఇరాన్ నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంది అనుకుంటున్నాడు. రెండోది ఏంటంటే అమెరికా ఆధిపత్య ధోరణి వ్యతిరేకించిన వేరు, ఒక్కడిగా ఇరాన్ ఒక్కదిగా నిలబడడం వేరు అంటున్నాడు. గతంలో సద్దాం హుసేన్ చూసినాం, ఇరాక్ అధ్యక్షుడిని ఆయన చంపేశారు. సద్దాం హుసేన్ నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఏదైతే ఇరాక్ అధ్యక్షుడు మరణించిన ఖమైనీ వాళ్ళు కూడా చూసుకుంటే అందరిని ఇట్లా మట్టు పెట్టుకుంటూ వస్తుంది అమెరికా. అంటే వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళను అయితే ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడం, లేకపోతే ఆ అధ్యక్షుడిని లేకుంటే మార్చడం. అంటే ఒకటేమో మనిషిని మార్చడం, రెండోది రెజ్యూమ్ అంటే మొత్తం వ్యవస్థని మార్చడం, మూడోది స్వాధీనం చేసుకోవడం ఆ దేశాలను. ఇప్పుడు చూస్తే వెనిజులాని అట్లా చేసింది, కానీ స్వాధీనం చేసుకున్నట్టు లెక్క. అక్కడ మనిషిని మార్చింది కానీ స్వాధీనం చేసుకోలే. నేనే అధ్యక్షుడిని ప్రకటించుకున్నాడు ఏది ట్రంప్. కనుక ఇవన్నీ చూస్తే మనకు ఒక వంక భౌతిక యుద్ధాలు కాని కాలంలో 3 భౌతిక యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకటేమో ఉక్రెయిన్ రష్యా యుద్ధం, రెండోది ఏమో ఇటీవల ఇప్పుడు ఈ యుద్ధంతో మన పశ్చిమాసియాలో మంటలు తేలడం వల్ల మనం మొత్తం మర్చిపోతున్నాం, కానీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం కూడా నడుస్తూనే ఉంది. మరి ఆ యుద్ధం గురించి మనం ఎక్కువ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇదే పెద్దదైంది కనుక ఇవాళ ప్రాంతీయ యుద్ధంగా మారిపోయింది. ప్రపంచ యుద్ధం కాదు కానీ రీజనల్ పాలిటిక్స్ లో చూసుకుంటే రీజనల్ వార్ మాత్రం నడుస్తున్నది. ఇది ఎంతవరకు పోతుందో తెలియదు. ఇప్పుడు చైనా కనుక డైరెక్ట్ దిగితే మాత్రం పూర్తిగా ఆయుధాలు అందిస్తామంటుంది, రకరకాలు అంటుంది. కనుక మిడిల్ ఈస్ట్ లో ఖచ్చితంగా తీవ్ర ఉద్రిక్తతలోనే ఇవి ఎంతవరకు దారితీస్తుందో తెలియదు. ఆర్థిక వ్యవస్థ నాశనం చేస్తుంది. నెంబర్ 1 అంటే ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయిన సందర్భం చూసుకుంటే మన మీద కూడా ఎఫెక్ట్ పడ్డది ఇప్పటికే. కాకపోతే వెంటనే పడదు, ఆ సెగ అంటుంది మనకు. అంటే మంటలు లేం కానీ సెగ అంటుంది. దానికి ఒక మాట చెప్పాలంటే మనకు 90 రోజుల వరకు బఫర్ స్టాక్స్ ఉంటాయి, ఏది మనకు ఇంధనం విషయాలు. ఇప్పుడు 70-75 రోజులకే మిగిలిపోయినాయి అంటున్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి కనుక 70 రోజులని ఇంకో 2 నెలలు మనకు ఓపిక పెట్టగలుగుతాం. కానీ 2 నెలల తర్వాత ఏం కావాలి కనుక ఇప్పటి నుంచి మన ఏర్పాటు మనం చేసుకుంటున్నాం. బఫర్ స్టాక్స్ 2 రకాలు, ఒకటి ఆహార ధాన్యాలు ఉంటాయి మనకు, 2 ఏళ్ళు పూర్తిగా పంటలు పండకపోయినా సరే మనం బతకగలుగుతాం. అట్లానే బఫర్ స్టాక్స్ ఉంటాయి ఆహార ధాన్యాలు. అట్లానే ఇంధనం కూడా కనీసం 60 నుంచి 90 రోజులు మనం కాపాడుకుంటాం. అది కూడా మనం లేంగా. కానీ 90 రోజులు దాటినాక ఏంది, 70 రోజులు దాటినాక ఏంటంటే కొంచెం కష్టమే. కనుక ఇవాళ ఇంధన రంగం మీద పడుతుంది, అట్లాగే ఇంధనం మీద పడితే అన్ని రంగాల్లో ప్రభావం పడుతుంది. ఒక ఇంధనం మీద అంటే ఇంధనం ఒకటే కాదు కదా, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే ప్రతి వ్యవసాయం నుంచి మొదలు పెడితే, పరిశ్రమ నుంచి మొదలు పెడితే ప్రతి దాని మీద ప్రభావం పడుతుంది. ఇదైతే లోక వినాశనానికి అంటున్నాను. యుద్ధం ఎప్పుడు అనివార్యం. మన
నివారించదగ్గది, నివారించాల్సిందే యుద్ధాన్ని. ఎప్పుడు కూడా యుద్ధాన్ని ప్రోత్సహించొద్దు. యుద్ధం అన్ని రకాలుగా ప్రపంచాన్ని నష్టపడుతుంది, అందులో మనం కూడా భాగం ఉంటాం కనుక చూడాలి.